పదే పదే జరిగిపోయిన అంశాలు చెప్తూ చేయాల్సిన అంశాలను పక్కన పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను వారిని కోరేది ఒకటే, మీరు న్యాయం చేయాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు బీసీలకు న్యాయం చేయండి, ఎస్సీలకు న్యాయం చేయండి, ఎస్టీలకు న్యాయం చేయండి, ముస్లిమ్స్కి న్యాయం చేయండి. మాలాగా సబలగా ఉన్నటువంటి మహిళలం మమ్మల్ని మేము టేక్ కేర్ చేస్తాం, మాతో పాటు సమాజాన్ని కూడా మేము టేక్ కేర్ చేస్తాం. కాబట్టి మా గురించి ముఖ్యమంత్రి గారు అంత రంది పెట్టుకోవద్దు, వారి విషయాలు వాళ్ళు చూసుకోవాలి. వారి 7 అన్నదమ్ములు, వారు చేసే వేట, వారు చేసే భూదొంగతనం అవి బంద్ పెట్టుకోవాలని చెప్పి మాత్రం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. ముఖ్యమంత్రి గారి కుటుంబం భూ దొంగలు అంటున్నా, నేను భూ దందాలు అంటేనే భూ దొంగలు అంటున్నా. ముఖ్యమంత్రి గారి కుటుంబం అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత భూమిలో ఉండేటటువంటి లిటిగేషన్ని తగ్గిస్తామనేటటువంటి ఒక ఆలోచనతో వచ్చింది. కానీ అప్పుడు ధరణి మిస్యూజ్ అయింది, ఇప్పుడు భూభారతి కూడా మిస్యూజ్ అవుతుంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 22Aలో 1 కోటి ఎకరాలు ఉన్నాయంటే ఆయన మీరు అప్లికేషన్ పెట్టుకుంటే చాలు 3 రోజులలో చేస్తామని చెప్తున్నారు. కానీ చాలామంది పేదవారికి అయితే ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం, మమ్మల్ని కూడా అనేక మంది అప్రోచ్ అయిన మాట కూడా వాస్తవం. సో 22A అనేటటువంటిది భూమి కొట్టేసే సరికొత్త కాంగ్రెస్ పార్టీ స్కీమ్ అని చెప్పి నేను బిలీవ్ చేస్తూ ఉన్నా. అంతకుముందు ధరణిలో సరి చేస్తామని చెప్పారు, ధరణిలో డిస్ప్యూట్స్ దాదాపు 5 to 7% కూడా లేకుండే, సడన్గా 1 కోటి ఎకరాలకు ఎట్లా పెరిగింది? ఇది వీళ్ళది ఇస్తున్నటువంటి కొత్త స్కీము. భూ దొంగతనం చేయడానికి వాళ్ళు వేసుకుంటున్న రాచబాట అని నేను నమ్ముతున్నా. తక్షణమే దాన్ని సాల్వ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏదైనా అధికారులనే బలి చేస్తారు కదండి. పాలసీ డెసిషన్ తీసుకునేటటువంటి ధైర్యం లేని రాజకీయ నాయకత్వం ఉన్నప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పైతే ఒప్పుకోవాలి, తప్పైంది అవును బై తప్పైంది మాతో క్షమించమని అడగాలి. మధ్యలో అధికారులు తప్పు చేసారంటే కంప్యూటర్ తప్పు చేసిందంటే కాదు కదా, కంప్యూటర్ నేను నడిపిస్తాడు ఒకడు ఉంటాడు కదా వెనకాల. ఆ పాలసీ చేసింది వీళ్ళే కదా 22Aలో పెట్టాలని. సడన్గా ఎందుకు పెరుగుతుంది 1 కోటి ఎకరాలు? సడన్గా ఎందుకు పోతుంది? డెఫినెట్గా భూ దొంగతనం చేయడానికి ఇది ఒక స్కీమ్ వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.